రైస్లోకి రోటీస్లోకి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, మినప్పప్పు అలాగే ధనియాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనాకుని కొత్తిమీరాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇదే కడాయిలో మీడియం సైజు టమాటాలు 3 కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేయాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత చింతపండును వేసుకోవాలి. చింతపండు అనేది మనం తినే పులుపుని బట్టి వేసుకోండి. నాకు అంతగా ఎక్కువ నచ్చదు కాబట్టి కొంచెమే వేసాను. అలాగే వెల్లుల్లి రెమ్మల్ని వేసుకొని చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో టమాటాలని, తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తాలింపు పెట్టుకోవడమే. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని. ఇద్దరు సబ్స్క్రైబర్స్ సేమ్ రెసిపీ అడిగారన్నమాట. ఏం చేస్తాననేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఖచ్చితంగా మీరు కూడా మిస్ అవ్వద్దు. మీకేం రెసిపీ కావాలనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.